సిక్కోలు జిల్లా కూటమిలో గొడవలు ముదిరి పాకన పడుతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా జరుగుతున్న రచ్చ అధికారంలోకి వచ్చాక అగ్గికి ఆజ్యం పోసినట్టు తయారైందట. ఒకరు ఎమ్మెల్యే అయితే మరొకరు మంత్రి. ఆధిపత్య పోరుకు కొదవేముంది? ఇప్పుడు అదే జరుగుతుంది అక్కడ. ఇంతకీ ఆ నేతలెవరు? గొడవలకు కారణమేంటి? సిక్కోలు కూటమిలో కోల్డ్ వార్. అప్పట్లో కిమిడి వర్సెస్ కింజరాపు, ఇప్పుడు కూనా వర్సెస్ కింజరాపు. స్వపక్షంలో విపక్షంలా నేతల తీరు. సిక్కోలు జిల్లా టీడీపీలో గ్రూప్ పాలిటిక్స్ కొత్తేమీ కాకపోయినా వాటి తీవ్రత ఇప్పుడు మరో లెవెల్కు చేరింది. దశాబ్దాలుగా జిల్లా వాసులు గ్రూప్ పాలిటిక్స్ ను, ఆ గ్రూపుల మధ్య ఆధిపత్య పోరును ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ చూస్తూనే ఉన్నారు. నిన్న మొన్నటిదాకా జిల్లా టీడీపీలో కిమిడి కళా వెంకట్రావు వర్సెస్ కింజరాపు ఫ్యామిలీ అన్నట్టుగా ఉండేది. కానీ అనూహ్యంగా మొన్నటి ఎన్నికలు క్లౌడ్ కిచెన్ బిజినెస్ ద్వారా 6 లక్షలు సంపాదిస్తున్నారు శైలజ గారు. మీరు వారి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ముందు ఎచ్చర్ల నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్తగా ఉన్న కళా వెంకట్రావును ట్రాన్స్ఫర్ చేసేసింది టీడీపీ హైకమాండ్. విజయనగరం జిల్లా చీపురుపల్లి టికెట్ కేటాయించి ఆయన్ను శ్రీకాకుళం జిల్లా నుంచి దాదాపుగా దూరం చేసేసింది. అయితే కళా వెంకట్రావుకు మాత్రమే కాదు, ఆయన వర్గంగా శ్రీకాకుళం టీడీపీలో ఉన్న వాళ్లందరికీ దాదాపు చెక్ పడింది. కళా వెంకట్రావు వెంట నడిచిన మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ దంపతులకు శ్రీకాకుళం టికెట్ దక్కలేదు. మాజీ స్పీకర్ ప్రతిభా భారతిని కాదని రాసన్ టికెట్ను కొండ్రు మురళికి కేటాయించారు. మొత్తంగా ఈసారి ఎన్నికల్లో కళా గ్రూప్ కు తీవ్ర నిరాశ ఎదురైంది. అయితే వెంకట్రావు శ్రీకాకుళం జిల్లాను వదిలి వెళ్లినా ఆయన లేని లోటును భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కూన రవికుమార్ 2014లో ప్రభుత్వ విప్గా చేశారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడుగాను బాధ్యతలు నిర్వర్తించారు. జిల్లాలోని బలమైన సామాజిక వర్గాల్లో ఒకటైన కళింగ వర్గానికి చెందిన కూన మొన్నటెన్నికల్లో మాజీ స్పీకర్ తమ్మినేనిపై విజయం సాధించడంతో కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అనుకున్నారంతా. కానీ మరోసారి జిల్లాలో కింజరాపు ఫ్యామిలీదే పైచేయి అయింది. ఆ ఫ్యామిలీకి కేంద్ర రాష్ట్ర మంత్రి పదవులు దక్కాయి. అమాత్యయోగం దక్కని కూన రవికుమార్ ఏదైనా మంచి నామినేటెడ్ పోస్ట్ వస్తుందని ఆశించారు. కానీ తానొకటనుకుంటే మరోటయిందన్నట్లుగా మారింది పరిస్థితి. ఇటీవల ఇదే సామాజిక వర్గానికి చెందిన ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్కు ప్రభుత్వ విప్గా ప్రమోషన్ ఇచ్చిన టీడీపీ హైకమాండ్ కూన రవికి ఝలక్కిచ్చింది. అయితే రవికి పదవులు అందినట్టే అంది చేజారడం వెనుక అదృశ్య శక్తుల హస్తం ఉందన్నది జిల్లా టీడీపీలో వినిపిస్తోన్న గుసగుస. జిల్లాకి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కూన రవికి పదవులు రాకుండా అడ్డుపడుతున్నారన్నది లోకల్ గా వినిపిస్తోన్న మరో గుసగుస. జిల్లాలో పొలిటికల్ గా మరో పవర్ సెంటర్ తయారవ్వకుండా బాబాయ్ అబ్బాయి జాగ్రత్త పడుతున్నారని, అందుకే అధినేత దగ్గర తమ పలుకుబడి ఉపయోగించి కూన రవికుమార్ కి పదవులు దక్కకుండా అడ్డుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే రవిని పార్టీ అధిష్టానం లైట్ తీసుకుంటోందట. జరుగుతున్న ప్రచారంలో నిజమెంతో తెలియదు గాని కింజరాపు ఫ్యామిలీపై గుర్రుగా ఉన్నారట కూన రవి. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప వీలైనంత వరకు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులకు దూరంగానే ఉంటున్నారట. కొన్ని సందర్భాల్లో ఎదురుపడినా పెద్దగా పలకరింపులు ఉండట్లేదట ఈ నేతలకు. ప్రభుత్వం కేటాయించిన గన్మెన్లను తిరస్కరించి అప్పట్లో సంచలనం రేపిన రవి తనకు సింపుల్ గా ఉండడమే ఇష్టమని చెప్పారు. అయితే మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితోనే ఆయన అలా చేశారన్న ప్రచారమూ జరిగింది. అంతేకాదు పదవులన్నీ కింజరపు కుటుంబానికే దక్కాయన్న కోపమూ ఆయనలో ఉందట. మంత్రి పదవులు దక్కాక మొదటిసారి జిల్లాకొచ్చిన రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడులకి విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు ఏ స్థాయిలో ర్యాలీ నిర్వహించారో అందరికీ తెలిసిందే. దీంతో దానికి ఏమాత్రం తీసుకోకుండా తాను అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి జిల్లాకొచ్చినప్పుడు కూడా అలాంటి బల ప్రదర్శనే చేశారు కూన రవి. ఆయనకు కూడా భారీ ర్యాలీతో స్వాగతం పలికారు అభిమానులు. అంతేకాదు జిల్లా సమీక్ష సమావేశాల్లోనూ ఆముదాల వలస ఎమ్మెల్యేగా కాకుండా జిల్లాకు తానో పెద్ద దిక్కు అన్నట్లుగా మిగతా నియోజకవర్గాల సమస్యలపైన గళం విప్పుతున్నారు. సందు దొరికితే చాలు మంత్రి అచ్చెన్నాయుడిని టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన మొదటి జెడ్పీ సమీక్ష సమావేశంలో, తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో స్వపక్షంలో విపక్షంలా మంత్రి అచ్చెన్నాయుడుపై విరుచుకుపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో జీడీ, కొబ్బరి రైతులను ప్రభుత్వం విస్మరిస్తోందంటూ తీవ్రంగా విమర్శించారు. రానున్న రోజుల్లో ఈ పరిణామాలు సిక్కోలు రాజకీయాల్ని మరింత వేడెక్కించేలా కనిపిస్తున్నాయి. గతంలో కిమిడి కళా వెంకట్రావు వర్సెస్ కింజరాపు ఫ్యామిలీగా ఉండే పొలిటికల్ వార్ ఇప్పుడు రూటు మార్చిందంతే. కళా విజయనగరం షిఫ్ట్ అయిపోవడంతో
ఆ ప్లేసును కూన రవికుమార్ భర్తీ చేస్తున్నారు. అసలే శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కుల ప్రాధాన్యత అధికం. కళింగ, తూర్పు కాపు, వెలమ సామాజిక వర్గాల హవా ఎక్కువగా ఉన్న ఈ జిల్లాలో ఈ 3 బీసీ కులాల మధ్య ఆధిపత్యం కోసం జరుగుతోన్న పోరును టీడీపీ హైకమాండ్ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి. ఏ ఒక్క సామాజిక వర్గానికి కోపం వచ్చినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నది పొలిటికల్ విశ్లేషకుల హెచ్చరిక.